మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కృష్ణా జిల్లాలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎంపీ కేశినేని చిన్ని చొరవతో ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. అమృత్ భారత్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి చేశారు. విజయవాడకు ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ గా రాయనపాడు స్టేషన్ ను తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ రాయనపాడు స్టేషన్ ను తీర్చిదిద్దారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. విజయవాడ రైల్వే స్టేషన్కి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు అవుతున్నటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. విజయవాడ రైల్వే జంక్షన్కి ప్రత్యామ్నాయంగా తయారైనటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్లో రోజుకి 12 రైళ్ల చొప్పున ఇక్కడ రాకపోకలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు 12 రైళ్లు రాకపోకలకి రాయనపాడు రైల్వే స్టేషన్ సిద్ధమైంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా రాయనపాడు ఇక్కడ హాల్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులన్నీ కూడా ఇక్కడ మొత్తం రోజుకి 12 రైళ్లు రాకపోకలు ఈ స్టేషన్ నుంచి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ స్టేషన్ నుంచి ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఇక్కడ హాల్ట్ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందినటువంటి ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ వల్ల విజయవాడ రైల్వే స్టేషన్ పైన లోడు తగ్గుతుంది. దీనివల్ల అక్కడ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వల్ల ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఆధునిక వెయిటింగ్ హాల్ దగ్గర నుంచి ఆధునిక టాయిలెట్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తయినటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, రాయనపాడు.